Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఇప్పుడు అంతఃపురం లాంటి సినిమాలో చావుని డీల్ చేస్తున్నప్పుడు తప్పదు కాబట్టి అందులో కూడా స్ట్రైట్ డెత్ ఏది చూపించలేదు. మీరు అబ్జర్వ్ చేసి అవును, డెత్ మూమెంట్ వరకు తీసుకెళ్ళి మిగతాది ఏళ్ళ మీద పోస్ట్ చేస్తాను. అప్పుడు నేను ఇష్టపడినదాన్ని చావుని ఎంజాయ్ చేసేవాడు. నాకు అలాంటి సినిమాలు చూస్తుంటే కడుపు తిప్పేస్తుంటుంది. కత్తి పెట్టి తిప్పి తలకాయ కొడితే ఎక్కడికో ఎగిరిపోయి మా అదేంటది హ్యుమానిటేరియన్ కాదు. మహాత్మాలు మీరు బ్లడ్ చూపించారు కదా, చూపించాం. బ్లడ్ రాక తప్పదు, అదే చెప్తున్నాం కదా, తప్పదు అని అనుకుంటే వెళ్తాం తప్ప. ఇంకా దానికి కూడా 30 వేరియేషన్స్ చూసుకుంటాం. ఇంకేమన్నా ఉందా వేరే రకంగా ఏమైనా చెప్పచ్చా? లేదు. ఇప్పుడు జగన్ వేసిన క్యారెక్టర్ ఆ నాటకాల్లో గాంధీ వేషంలో చచ్చిపోతేనే ఈడు మార్పు వస్తుంది అనుకున్నప్పుడే ఆ చావుదికి వెళ్ళి, ఎందుకంటే ఆడికి అలాంటి డోస్ పడితే కానీ ఆడు మారాడు. ఆడు ఒక జంతువు, అమ్మాయి అన్నట్టు ఒక జంతువు. ఆడు చాలా కోట్ల మంది మనుషుల్లాగే ఆడు కూడా ఒక జంతువు. వాళ్ళకి దెబ్బ తగలాలంటే అలాంటిది పడాలి. అప్పుడు కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది. దాన్ని గ్లామరస్ చేయాలి, గ్లోరిఫై చేయాలి. మీరు గోవిందరంధ్ర వారి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రొవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట, ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సింది అవునా? మీరు టెక్స్ట్ చదివా నేను, అందుకని అది ఏంటో తెలుసుకుందామని అడిగాను. ఏంటో నాకు గుర్తులేదు, రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. వస్తే ఇది కాదు ఇది చేయాలి అన్నట్టు అట్లా జరిగాయి. ఫస్ట్ 2 days తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా. అప్పుడు జనరల్గా హీరోలు పెద్ద హీరోలు అని ఉండగానే ముందే సీన్స్ రెడీ అయిపోతాయి. పరచూరు వెంకటేశ్వరరావు ఉండడం రాసేసి ఒకటి చదివి వినిపించేస్తారు అక్కడ. ఓకేనా అది ఓకే అనుకుని అది మా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు. మన దీనికి నాకు 2-3 రోజులు పడుతుంది. కొత్త హీరోలు కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సింక్లోకి తీసుకురావడానికి. అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను, ఇది కాదు సీన్ నేను చేస్తున్నానులే అని చెప్పను. ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా, ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో కనెక్ట్ అవ్వలేదు అనుకుంటాను. అందుకని ఇక్కడికి వచ్చినది అంటే అది కాదు, ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం. అది చాలాసార్లు జరిగింది. ఒక 4-5 రోజుల తర్వాత చరణ్ వదిలేసాడు. ఇప్పుడు ఎవరైనా సీన్ బట్టి ఏదో చేస్తారు కదా అక్కడికి వెళ్దానా అంటారు. సో దట్స్ వెరీ క్యాజువల్ థింగ్. ఐ ఆల్వేస్ డూ దాట్. నేను చెప్పాను కదా ఫస్ట్ మన డైలాగులో సెట్ ఆఫ్ ప్రిపేర్డ్ డైలాగ్ ఉండకూడదు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి. నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను, నువ్వు ఒక స్టైల్లోనే మాట్లాడగలను. అదే కావాలా. ఓకే. అండ్ ఇదే విషయము రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్ అది కూడా అది నాట్ ప్రిపేర్డా? అక్కడ స్పాట్లో రాసింది. స్పాట్కి వచ్చిన తర్వాత పరచూరు గోపాలకృష్ణ గారితో ఒక వెర్షన్ రాయించాను. సరదా రాయన్ గురు గారు అంటే ఆయన ఒకటి రాశాడు, టపటపటమని రాశాడు. ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్పాను, ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ చెప్పాను, ఉత్తేజ్ ఒక వెర్షన్ రాశాడు. 2 చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను. ఓకే, రాసుకుని అది చదివినిపించింది. కానీ ఫిక్స్డ్ ఇది కాదు. ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఓకే, వీళ్ళందరికీ పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్, మళ్ళీ పాఠశాలలు ఏంటి సార్, ఈ ఎక్స్ప్రెషన్స్ ఆడివి. ఓకే, బాగున్నాయని తీసుకున్నాను. కంటెంట్ నాది, చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ అక్కడ వాడాలి. చదివి వినిపించింది తారక్కి. తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి. ఇది వద్దు, ఇది చెయ్యి, ఇది ఓకే, ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు, ఈ సెంటెన్స్ చెప్పు. అంత పెద్ద ఆయన మెమరీ గురించి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ మెమరీ ఎక్స్ట్రా రాక్షసుడు వాడు, రాక్షసుడు. ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ 10 minutes అన్నయ్య 10 minutes అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైలాగ్ చెప్పాడు. మొత్తం డైలాగ్ అది ఆ బోన్లోనే ఎక్కి చెప్పులే అంటే అసలు బోన్లో ఎక్కాడు. అక్కడ అందరూ ఉన్నారు, సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు. డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు, కళ్ళమ్మ నీళ్ళు బట్టు కారిపోతున్నాయి, అక్కమంట తుడుచుకుని వెళ్ళిపోయారు పక్కకి. అది తారక్. అదే బా అంత మెమరీ నాకు తెలిసి ఏ హీరోకి లేదు కదా. మహేష్ కూడా ఉంది. మహేష్. ఓకే, వెరీ గుడ్ మెంబర్.
ఉన్నారు 2-3. ప్రకాష్ కుంది. ఓకే. సూపర్. ఓకే, హీరోస్ గురించి హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా. అదే. ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజులు వేరే హీరో మీద ట్రై చేయలే. అదే. అండ్ మొగుడు సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత నేను చాలా ఓపెన్ అయితే ఇస్తున్న సినిమా ఇది మొగుడు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్య. అనుకున్నా ముందు అలా అనుకున్నాను. తర్వాత ఆ మబ్బులన్నీ విడిపోయి మరి మీరు ప్రతి సినిమా ఈ సినిమా అయితే అయిపోతారా భగవంతుడా అని పూర్తి చేసిన సినిమా అది. ఏంటి ఆ సినిమాలో తేడా ఏం కొట్టింది? కొంతమంది మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఎజెండాలు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే. ఇట్స్ ఎ వెరీ బిట్టర్ చాప్టర్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే. నాకే నేను నచ్చలేదు ఆ 7-8 నెలలు. కానీ తప్పదు, దిగాము. ఒకడి మోసం వల్ల ఆ సినిమా ఒప్పుకోవాల్సి వచ్చింది, దిగాల్సి వచ్చింది. ఓకే. ఆల్ బ్యాడ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. ఓకే. ఓకే. అంటే ఒక ప్రొడక్షన్ కండిషన్స్ అన్నది ఒక క్రియేటర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? చాలా 100% చూపిస్తుంది. అంటే దానివల్ల మీ స్టోరీ లైన్ మారదుగా? మీ యొక్క స్టోరీ లైన్ కూడా మారుతుందా? మారుతుంది. ఎక్కడో చేద్దాం అనుకున్నది ఎక్కడో చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తాం అప్పుడు? ఓకే. ఎవరితోటి చేయాలనుకున్నది ఇంకెవరితోటి చేయాల్సి ఉంటుంది. ఓకే. ఏం చేస్తాం అప్పుడు? బట్ ఫైనల్ దట్స్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆల్ దట్ 8 months 10 months పడ్డాను. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఎప్పుడుదో శాపం, దాన్ని అలా తీర్చుకోవాల్సి వచ్చింది. సో మీ టోటల్ ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు సార్ చేసింది? 20 సినిమాలు. నక్షత్రం 20 సినిమాలలో మీరు ద లాస్ట్ నెంబర్ ఇవ్వాలంటే ఏ సినిమాకి ఇస్తారు? అంటే స్టాండర్డ్ వైజా? మీకు నచ్చలేదు అన్ని విధాలుగా, నా సినిమా నచ్చకపోవడము, లేదా దాని రిజల్ట్, దాని ఎక్స్పీరియన్స్? దానికి పూర్తిగా కారణం నేనే మొగుడే. మొగుడు అండ్ పైసా 2. ఓకే. బ్యాడ్ వర్క్ ఆఫ్ మైన్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ మీ ఓన్లీ. ఇట్స్ అగైన్ మైన్ ఓన్లీ. నా ఫెయిల్యూర్, ఓకే, నా అసహాయత, నా అసమర్థత, నా పరాజయం. అండ్ టాప్ 1 పొజిషన్ ఇవ్వాలంటే మీ సినిమాలలో బెస్ట్ టాప్? చందమామ. ఓకే. చందమామ, మురారి, అంతఃపురం, ఖడ్గం, డేంజర్ కూడాను సూపర్ వర్క్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డేంజర్. దాని రిజల్ట్ మీద మీకేం ఫీలింగ్ లేదు? సంథింగ్ లైక్ దట్ ఉంటుంది అనుకునేది కదా. ఆ రొమాన్స్ పాటలు, ఆ టిపికల్ కామెడీలు లేవు. బట్ ఇట్స్ లైక్ ఆ బడ్జెట్కి 80 lakhsలో కాపీ తీసాం. ఓకే. ఆ బడ్జెట్స్కి, ఆ సెటప్కి దట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్. ఓకే. ఓకే. అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి? ఇట్స్ ఓకే. 80 lakhs అంటే లూజ్ ఎందుకు? అవును.